అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చైతన్యపురిలో మూసీ నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం ముందు భాగంలో నంది విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇద్దరు దిమ్మె నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు. భారీ వర్షం రావడంతో మూసీ నదిలో వరద ఉధృతి ఎక్కువ కావడంతో చిక్కుకున్నారు. వెంటనే వారు ఆలయ కమిటీ చైర్మన్ కు సమాచారం అందించగా సహాయక చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్ బృందం సహాయంతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు తీసుకొచ్చారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చైతన్యపురిలో మూసీ నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం ముందు భాగంలో నంది విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇద్దరు దిమ్మె నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు. భారీ వర్షం రావడంతో మూసీ నదిలో వరద ఉధృతి ఎక్కువ కావడంతో చిక్కుకున్నారు. వెంటనే వారు ఆలయ కమిటీ చైర్మన్ కు సమాచారం అందించగా సహాయక చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్ బృందం సాయంతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు తీసుకొచ్చారు. మీరేం భయపడకండి, మేము అందరం ఉన్నాం కదా మీ గురించి. బీఆర్ఎఫ్ టీం మేడం వాళ్ళు వచ్చారు, కమిషనర్ గారికి వచ్చారు కదా, అంతా టీం తెప్పిస్తున్నారు. ఏం హ్యాపీగా నమస్తే.